నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 3, 4వ తేదీన జరిగే కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని డీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని R&B విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాదన్కుర్తి చేరుకుంటారన్నారు. బాదన్కుర్తి నుండి సుర్జాపూర్, మాస్కాపూర్ మీదుగా 10 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం ఖానాపూర్ పట్టణానికి చేరుకుంటారన్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా లేదా అని ప్రజల నుండి తెలుసుకోనున్నారన్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నామో వాటి పట్ల ప్రజలలో తిరిగి ప్రజలకు దగ్గరై ప్రజలతో మమేకమై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఇంకా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోని జరుపుతున్నటువంటి పాదయాత్రనే ఈ ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి సందర్భంగా మేము ఇంత మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రజాహిత పాదయాత్ర సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని ఏ రకంగా అమలు చేయబోతున్నాం. మరి ఈ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల కుప్ప చేసి మరి అప్పుల తెలంగాణగా మార్చి ఏ రకంగా అయితే అధికారం బదిలీ జరిగిందో మరి ఇన్ని అప్పులున్నా కానీ, ఎన్ని ఇబ్బందులున్నా కానీ ఒక్కొక్కటి అధిగమిస్తూ మరి చేసిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ నిన్న 31వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర మరుసటి రోజు మెదక్, ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బాదన్కుర్తి గ్రామంలో శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి అక్కడికి రావడం జరుగుతుంది. బాదన్కుర్తి నుంచి సుర్జాపూర్ మీదుగా, మస్కాపూర్ మీదుగా ఖానాపూర్ వరకు వచ్చి